ఒకసారి చీమలన్నీ కలిసి తపస్సు చేస్తున్నాయి. వాటి తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమవుతాడు. చీమల్లారా ఏంటి మీ కోరిక అని అడుగుతాడు. అప్పుడు చీమలు, దేవుడా, మనుషులందరూ మమ్మల్ని కొట్టి కొట్టి చంపుతున్నారు, మాకు ఇలాంటి వరం ఇవ్వండి, మేము కరవగానే మనుషుల్ని చనిపోవాలి అని వరం అడుగుతాయి. అయితే దేవుడు వరం ఇచ్చేసి మాయమవుతాడు. చీమలు పదండి మన ప్రతాపం చూపిద్దామని వెళ్ళి మనుషులని కుట్టడం ప్రారంభిస్తాయి. అయినా కానీ మనుషులు కొట్టి కొట్టి చీమల్ని చంపుతారు. పాపం చీమలు మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తాయి. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ఈసారి ఏమైంది, ఏం వరం కావాలని అడుగుతాడు. దేవుడా, మీరు వరం ఇచ్చినా కానీ మనుషులు మమ్మల్ని కొట్టి చంపుతుర్రు అని అంటారు. అయితే దేవుడు అంటాడు, మీరే కదా అలాంటి వరం అడిగింది, మనుషుల్ని కరవగానే మేము చనిపోవాలని అని మాయమవుతాడు. చీమలకప్పుడు వాళ్ళు చేసిన తప్పు అర్థమవుతుంది. మేము కరవగానే మనుషులు చనిపోవాలని కాకుండా మనుషుల్ని కరవగానే మేము చనిపోవాలని వరం అడుగుతాయి. బాధపడుతూ చీమలు వెళ్ళిపోతాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటంటే, మనం ఎప్పుడైనా ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్లు మాట్లాడవద్దు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టవద్దు. చాలామంది నోటికొచ్చినట్లు మాట్లాడి ఎదుటి మనుషుల్ని బాధ పెడతారు, తర్వాత సారీ చెప్తారు. సారీ చెప్పడం ఉమ్మి ఊసి నాకటం లాంటిది కాబట్టి అలా మాట్లాడకూడదు, సారీ చెప్పకూడదు. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.